రోజుల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కేసు వచ్చింది. మరి ఈ కేసులో హకీం షేక్ అనేటువంటి ఒక వ్యవసాయ కూలి రైలులో ప్రయాణిస్తుండగా కింద పడటంతో అతనికి ఆరోగ్య పరిస్థితి విషమించినది. ఈ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏ హాస్పిటల్ వాళ్ళు అతనిని చేర్చుకోవడానికి నిరాకరించారు. దీనితో ఈ హకీం షేక్ అనేటువంటి వ్యక్తి సుప్రీం కోర్టులో పిల్లును దాఖలు చేశాడు. మరి పిల్ అంటే ఏమిటి సార్ అంటే పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వాద్యం అంటారు. మరి ఈ సుప్రీం కోర్టులో పిల్లును దాఖలు చేశారంటున్నాము. ఈ పిల్లును ఏ దశకంలో రూపొందించారు సార్ అంటే 1980 దశకంలో రూపొందించారు. మరి ఈ బిల్లును ఎవరు రూపొందించారు సార్ అంటే సుప్రీం కోర్టు రూపొందించింది. చూడండి సార్, బిల్ అంటే ఏమిటి? పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్. ఏ దశకము? ఎవరు రూపొందించారు? మరి ఇప్పుడు హకీం షేక్ ఎక్కడ దాఖలు చేశాడు? ఏమి దాఖలు చేశాడు? మరి ఈ బిల్లు ఏమి చెబుతుంది సార్ అంటే ఈ సుప్రీం కోర్టులో ఏర్పాటు చేయబడినటువంటి ఈ బిల్లు అత్యవసర పరిస్థితి సమయంలో హాస్పిటల్ వాళ్ళు ఎటువంటి విధి విధానాలు అనుసరిస్తున్నారో బ్లూ ప్రింట్ తో రావాలని, ఎమర్జెన్సీ సమయంలో హాస్పిటల్ వాళ్ళు ఎటువంటి విధి విధానాలను అనుసరిస్తున్నారో బ్లూ ప్రింట్ అంటే మార్గసూచి, బ్లూ ప్రింట్ తో రావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ హకీం షేక్ అనేటువంటి వ్యవసాయ కూలీకి జరిగినటువంటి దానికి నష్టపరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించడం జరిగింది. చూడండి సార్, హకీం షేక్ అనేటువంటి వ్యవసాయ కూలీ, అతనికి ఏ హాస్పిటల్ వాళ్ళు వైద్యం చేయడానికి నిరాకరించారు. దీనితో హకీం షేక్ సుప్రీం కోర్టులో బిల్లును దాఖలు చేశాడు. బిల్ అంటే పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్. దీనిని 1980 దశకంలో ఎటువంటి విధి విధానాలను అనుసరిస్తున్నారో తెలియజేయాలని హకీం షేక్ అనేటువంటి వ్యక్తి గురించి బ్లూ ప్రింట్ తో రావాలని అన్ని హాస్పిటల్ వాళ్ళకు జారీ చేశారు. బ్లూ ప్రింట్ ని మార్గసూచి అని అంటారు. ఇటువంటి సుప్రీం కోర్టు అతనికి జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం చెల్లించాలి.